ఇప్పుడు ప్రవీణ్ టెక్నిక్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ నార్జో N65 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే రియల్మీ నార్జో వాళ్ళు అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఆఫర్స్ అప్లై చేసి. ఇక్కడ ఫస్ట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది అంటారు. కొన్ని హైలైట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ప్రాసెసర్ గురించి, థిక్నెస్ గురించి, రిఫ్రెష్ రేట్, మంచి బ్యాటరీతో పాటు వస్తుంది, 15 వాట్స్ ఛార్జర్ అన్నారు. కానీ ఆబ్వియస్గా నాకైతే 15 వాట్స్ ఛార్జర్ కంటే కూడా మీకు ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించచ్చు. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా అంటారు కానీ పెద్దగా అంతగా ఏం ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయలేకపోయినా నేను. కానీ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇవైతే బడ్జెట్లో ఏమంటారు 10,000 నుంచి 15,000 మధ్యలో ఒక 5G స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకు మాత్రం ఒక మంచి ఆప్షన్ లాగైతే కనిపిస్తుంది. ఒక మంచి ఆప్షన్ కనిపిస్తుంది, పక్కా అంటలేను. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేసారంటే 1000 రూపీస్ కూపన్స్ అవన్నీ కూడా అప్లై చేసేసి అన్నమాట. నేను ఇక్కడ హైయర్ వేరియంట్ చూపిస్తున్నా. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, అదే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ సార్ 10,500కి వస్తుంది, పర్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సేల్ నడుస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ సేల్ చూసుకుంటే మాత్రమే 3rd జూన్కి ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ మాత్రం పర్లేదు, బాగుంది. అండ్ స్పెక్స్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి బెటర్ ప్రాసెసర్ వస్తుంది. నార్మల్గా మనకి డైమెన్సిటీ 6100 ప్లస్ కానీ ఇక్కడ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ వచ్చి డీసెంట్గా ఉంది. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే మంచి స్పెక్స్తో పాటు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ సింగిల్ స్పీకర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సింగిల్ స్పీకర్స్ పైన మనకి ఏం ప్రొవైడ్ ఏం చేస్తలేరు. ఆబ్వియస్లీ డ్యూయల్ మైక్ సపోర్ట్స్ ఉన్నాయి కానీ సింగిల్ స్పీకర్ ఒకటి డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఛార్జర్ ఇక్కడ ఐ థింక్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో హైలైట్లో ఇక్కడ మెన్షన్ చేసారు. సో ఇక్కడ హైలైట్లో చూసుకుంటే మీకు 15 వాట్స్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు వస్తుంది అంటారు. సో యాక్చువల్లీ 5G స్మార్ట్ ఫోన్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్నీ కూడా 45 వాట్స్ లేకపోతే 33 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తుంటే మన వాళ్ళు 15 వాట్స్ ఇస్తారు. 15 వాట్స్ ఛార్జర్ అంటే 10,000 లోపల కూడా అట్ ప్రజెంట్ కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మనకి ఇంకా తక్కువ ఛార్జింగ్తో పాటు వచ్చేటివి. సో 8,000కి మనకి 10,000 15,000 వచ్చేది. మనం ఈ కొంచెం డిసప్పాయింట్మెంట్ అని ఇంత పైసలు పెడితే దానికి ఇంత తక్కువ వచ్చింది ఏంటనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే హెచ్డి డిస్ప్లే ఇస్తారు అన్నమాట. ఫుల్ హెచ్డి డిస్ప్లే కూడా కాదు. అండ్ ఇక్కడ నేను స్పెసిఫికేషన్స్లో కూడా ఒకసారి చెక్ చేసి ఇక్కడ రెజల్యూషన్ చూసుకోవచ్చు. 1604x720 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది ఒకటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది స్మార్ట్ ఫోన్కి. అండ్ ఓవరాల్గా తీసుకోవచ్చానంటే ఇన్ కేస్ మీకు తక్కువలో దొరికితే తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. మోస్ట్లీ మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పానా అంటే ఎస్బీ ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. నాకు తెలిసిన కాడికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే రియల్మీలోనే, అంటే రియల్మీ 12X ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి రియల్మీ నార్జో N65కి 5Gకి రియల్మీ 12Xకి మీకు ఒక 500 రూపీస్ తేడా. సో ఈ 500 రూపీస్కి మీకు ఆ స్మార్ట్ ఫోన్లో 45 వాట్స్ ఛార్జర్ వస్తుంది, హెచ్డి డిస్ప్లే వస్తుంది, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అక్కడ కొంచెం ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 600 ప్లస్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకా మంచి కాంపిటీషన్ ఏదైనా ఉందా అంటే మీకు శాంసంగ్లో M14 5G కూడా ఉంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు. సేమ్ ప్రైస్కి వస్తుంది. అండ్ ఒకవేళ ఆ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే అక్కడ కెమెరా కూడా జర బెటర్గా ప్రొవైడ్ చేస్తారు. కొంచెం ఎక్కువ ర్యామ్ కూడా ఎక్కువ వస్తుంది ఇదే ప్రైస్ కేటగిరీకి. అక్కడ కనీసం అట్లీస్ట్ 25 వాట్స్ ఛార్జర్ అని ఇస్తారు. లేదు అంటే ఇట్లా మీకు వేరే బ్రాండ్స్లో ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీకి. లైక్ మనకి షామీ నుంచి ఉంది, రెడ్మీ నోట్ 12 కూడా ఉంది. సో కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి కంపారిజన్ చేసుకోవాలంటే. కానీ వీళ్ళని దాంట్లోనే 12X ఉంది కదా, రియల్మీ 12Xలోనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి ఈ స్మార్ట్ ఫోన్ కంటే అది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. మోస్ట్లీ నేనైతే ఈ స్మార్ట్ ఫోన్ స్కిప్ చేయండి. ఆఫర్స్ వచ్చినా బయట తక్కువ దొరుకుతుంది. 10,000 లోపల వస్తుందంటే తీసుకోండి. బిలో 10,000 లైక్ 9,800 9,700 9,800కి వస్తే తీసుకోమని అంటాను.
ఆఫ్లైన్లో దొరుకుతాయి ఇట్లా. లేదు అంటే ఇట్లా బై మీరు ఆబ్వియస్గా ఈ స్మార్ట్ ఫోన్ స్కిప్ చేసుకోవచ్చు. రియల్మీ 12X కొనుక్కోమనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. కొంచెం 500 ఎక్కువ ఉన్నా సరే కూడా మీకు బెటర్ ఫీచర్స్ స్పాట్ వస్తుంది అనేసి అయితే నేనైతే అడ్వైజ్ అయితే చేస్తున్నా బై. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది అని కింద కామెంట్ అయితే వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే కంపారిజన్ అవన్నీ అర్థమైపోయినాయి కదా. ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ మీరు చూసారు కదా. ఓవరాల్గా చూసుకుంటే ఇంతకుముందుకు చెప్పినట్టు రియల్మీ 12X కూడా జర మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది అండ్ బెటర్ స్పెక్స్ కూడా వస్తున్నాయి. సో అదే ఒకసారి కన్సిడర్ చేసుకొని ఒక చిన్న వన్స్ అగైన్ ఒక అప్డేట్ అయితే చేస్తున్నాపై మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, డౌట్స్ క్వశ్చన్స్ ఏమంటే ఎట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా యువత చూసిరో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.